ఇప్పుడు వచ్చే వారం ప్రపంచమంతా ఇండియా వైపు, భారతదేశం వైపే చూస్తోంది. మనము ఎన్నో ఏళ్లుగా పోగొట్టుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కానీ అనుకోవచ్చు, లేకపోతే మన ఫండమెంటల్ హిందూ రైట్ అని అనుకోవచ్చు. ఎవరు తీసుకురానటువంటి ఒక ప్రాబ్లంకి బీజేపీ గవర్నమెంట్ సొల్యూషన్ తీసుకొచ్చింది. అసలు అంత శీఘ్ర కాలంలో అవుతుందా అని అనుకున్నాము. 2023, 2020లో దాని శంకుస్థాపన స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్గా చేసి రామ మందిరం అయోధ్యలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రేపు 3rd వీక్ 22nd నాడు దీనికి మనకి అందరికీ ఇనాగ్రేషన్ చేసి ఇదంతా చేస్తూ ఉంది. అయితే ఇది హిందువుల మనోభావాలకు చాలా మంచి ఇది. ఇప్పటికే మనం చూస్తుంటే చాలా పెద్ద పండుగ కింద చేసుకుంటున్నారు. అనేక ప్రదేశాల నుంచి మనం చూస్తుంటే ఎవరికి వాళ్ళు వాలంటీర్గా ఏది గంటలు కానీ లేకపోతే మిగిలిన కానీ తీసుకొచ్చి వాళ్ళ దీని కింద చేయడము, అట్లాగే టీటీడీ వాళ్ళు లడ్లు పంపించడము, మిగిలిన వాళ్ళందరూ ప్రసాదాలు పంపించడము, ఇవన్నీ ఒక అంటే విపరీతమైన పండగ వాతావరణానికి ఉత్తరప్రదేశ్లో మనం చూడబోతున్నాం. అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఎలాంటి ఇదైనా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉంది. మనం అక్కడ మేళాలు చూసాం. మేళాలకి ఎంతమంది వస్తారో మనకే తెలియదు. అట్లాంటి వాటిని చేసినప్పుడు ఈ తలుచుకుంటే రేపు అయోధ్యలో ఇంతమంది వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, అదొక పాయింట్. తర్వాత రాజకీయంగా చూస్తే అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ పెట్టిన దాని ఇన్విటేషన్స్కి కాంగ్రెస్ వాళ్ళు తిరస్కరించి మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పారు. అలాగే కొన్ని అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము అని చెప్పారు. సో ఇట్లాగ మనకి వింత పోకళ్ళు అనేవి కనబడుతూనే ఉన్నాయి. తర్వాత కొంతమంది మతాచారులు కూడాను దీనికి మేము అంటే బహిష్కరిస్తామని కాదు, కానీ ఇది సత్సాంప్రదాయం కాదని చెప్పేసి ఒక విధంగా అనడం జరిగింది. సో దీని మీద ఎంతో మంచి అంటే మనము ఈ జన్మలో ఉండి అటువంటి కార్యక్రమాన్ని చూడడం మన అదృష్టం అనుకోవచ్చు. దీని మీద ఈ రామ జన్మభూమి నుంచి ఇప్పుడు రామ మందిరం ఆ డిస్ప్యూట్ పోయిన తర్వాత రామ మందిరం కట్టిన దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఏ విధంగా మనందరినీ హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనే దాన్ని కొంచెం వివరించగలరు. రాముణ్ణి ఒక హిందూ దేవుడిగా చూడటానికి కూడా వీల్లేదు. ఇది భారతీయతకు సంబంధించింది, జాతీయతకు సంబంధించింది, మతాన్ని ఇచ్చింది. ఒక మర్యాద పురుషుడుగా, ఒక చాలా మన దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి గొప్ప మహనీయుల్లో రాముడు ఒకడు. రామో విగ్రహవాన్ ధర్మ, ఎవరో అన్నవాడెవడు? ఆయన చేత బాణంతో కొట్టబడి దెబ్బతిన్న మారీచుడు. ఎవరితో అంటాడు? రావణుడితో అంటాడు. రావణుడు నువ్వు పోవాలి ఎవరి దగ్గరికి? మాయాలేడిగా రాముడి దగ్గరికి అంటే వాన్ చేస్తాడు. ఆయనతో పెట్టుకోవద్దు. ఆయన మూర్తిభవించిన ధర్మం, విగ్రహవాన్ ధర్మ. అది దట్ ఈస్ వాట్ రామ ఈస్. అంత ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళకి రాయటం కానీ అది కానీ. రామాయణం ప్రతి వాళ్ళకు తెలిసినటువంటి మహత్తరమైనటువంటి కావ్యం. సరే, ఈ 13, 14, 15 శతాబ్దుల్లో ఈ డెజర్ట్ కల్ట్ భారతదేశాన్ని ప్రవేశించినప్పుడు వాళ్ళకు ఒకటే, మా కల్టు అన్నిటికన్నా గొప్పది అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయటం ఎట్లా? ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టు, వాటిని మసీదులు చేయి, అప్పుడు మాది గొప్పది. ఇది ప్రపంచమంతా జరిగింది, ఒక ఇండియాలోనే కాదు, అంతటా అట్లాగే చేశారు. ఇన్ఫ్యాక్ట్ అది ఒకటి ఇప్పటికి కూడా రన్ అవుతుంది. మళ్ళీ మాస్క్ అయింది టర్కీలో, దాని పేరేదో హోప్ ఏదో ఉంది, గుర్తుకు రావట్లేదు. కొన్నాళ్ళది చర్చిగా ఉండింది. ఇస్లామిక్ టైంలో దాన్ని చాలా ఇంపార్టెంట్, ఇస్తాంబుల్లో ఉంటుంది.
దాన్ని మాస్క్ కింద మార్చారు. మళ్ళా కొంతకాలం చర్చిగా ఉంది. ఇంకా ఆ ఆటాటుర్క్ అనేవాడు సెక్యులర్గా ఉన్నవాడు టర్కీని బాధించిన రోజు దాన్ని మ్యూజియం చేశాడు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఒక మాస్క్ కింద ఈయన మార్చేశాడు, ఎవరు ఎర్డోగన్ మార్చాడు. సో ఈ ప్రాసెస్ ప్రపంచం అంతటా జరిగింది. వాళ్ళు ఎక్కడికైతే పోయినారో అక్కడ ఉండేటటువంటి ఎగ్జిస్టింగ్ ఫెయిత్ను ఉన్నటువంటి చిహ్నంగా ఉన్న ప్రార్థనా మందిరాలు వాళ్ళ మందిరాలుగా మార్చుకున్నారు. అట్లా ఇండియాలో వేలకు వేలు చేసేసారు. ప్రతి చోట ఎక్కడ మసీదు తవ్వినా కానీ కింద నీకు పునాదంతా దేవాలయాలు కనిపించేటటువంటి పరిస్థితి. సరే, వీటిల్లో అన్నిటికన్నా కొన్ని మనకు చాలా చాలా దగ్గరైనవి, చాలా ఇంపార్టెంట్. లైక్ రాముడి జన్మభూమి, అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి కట్టడం అనేటటువంటిది దాని హిస్టారికల్ రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉన్నది. సరే, అది ఇంకొక పద్ధతి ప్రకారం అంటే కొంతవరకు ముస్లిమ్స్ కూడా గివ్ అండ్ టేక్. ఈ అట్టేస్మెంట్ పాలసీ కనుక మొదటి నుంచి లేకపోతే అసలు ఈ ఇష్యూస్ కూడా వచ్చుండేవి కావు. ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేము రాము అని అన్నారు కదా, ఈరోజు ఇంకొకరు అంటే బీజేపీ కూడా చేయటం లేదు, ట్రస్ట్ చేస్తున్నది. బీజేపీ అసోసియేట్ అవుతున్నది. ప్రధానమంత్రి ఆయన ఉన్నటువంటి అఫీషియల్ పొజిషన్లో ఈ కాన్సక్రేషన్ సెరమనీకి ప్రాధాన్యత వహిస్తున్నాడు. తోమించి ఇట్స్ బీయింగ్ మేనేజ్ బై ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి ఇన్విటేషన్ తిరస్కరించారు. ఇది కొత్తగా కాంగ్రెస్ వాళ్ళకు. సోమనాథ్ విషయంలో కూడా అదే జరిగింది. సోమనాథ్ టెంపుల్ అది కూడా ఒక పెద్ద ప్రతీక. మొట్టమొదటి పెద్ద దేవాలయాన్ని భారతదేశానికి వచ్చిన ముస్లిం మూకలు కొల్లగొట్టింది ఏదైనా ఉందంటే గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం. దాని యొక్క సంపదను గురించి విని, రెండోది ఇస్లాం స్ప్రెడ్ చేయడం కోసంగా ఉన్నటువంటి దేవాలయాలను ధ్వంసం చేయాలని గజనీ వచ్చి 12th centuryలో మొత్తం అంతా కొల్లగొట్టాడు, డిస్ట్రాయ్ చేసేసాడు. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళా పునర్నిర్మించింది కూడా మళ్ళీ కొట్టేశారు ఔరంగజేబ్ టైంలో. అట్లా వరుసగా ఇది 3-4 తరాలు పడింది. సో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దానిని పునర్నిర్మించాలని గట్టిగా కే మున్షికి ఉండేది. ఇవసే గుజరాత్ నుంచి ఒక పెద్ద లీడర్ ఆయన. సర్దార్ పటేల్ కూడా గుజరాత్ వాడే కదా, ఆయన కూడా దానికి ఎస్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ కూడా ఒప్పుకున్నాడు. అందరూ కలిసి నెహ్రూ గారు నో అన్నారు. అప్పుడు కూడా ఆయన నో అన్నారు. నో అన్నా కానీ అప్పటికి ఇంకా పటేల్ బతికున్నాడు, పటేల్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దే వెంట రాజేంద్ర ప్రసాద్ పటేలు నిర్ణయం తీసుకొని కాన్సక్రేషన్ సెరమనీ చేసి మొత్తం బిల్డ్ చేసి టెంపుల్ను ఓపెన్ చేయడానికి వెళ్తే రాజేంద్ర ప్రసాద్ వెళ్ళవద్దని నివారించిన వ్యక్తి నెహ్రూ గారు. కానీ ఒప్పుకోకుండా రాజేంద్ర ప్రసాద్ పోయి దాన్ని కాన్సక్రేట్ చేశాడు. బ్రహ్మాండమైన టెంపుల్ రైట్ ఆన్ ది బీచ్. ఇప్పటికి కూడా ఎవరైనా పోయి చూచి మన 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 లెగసీ, మన వారసత్వాన్ని ఎక్కడ నువ్వు ఫీల్ కావచ్చు. సో అదే ఈరోజు ఇక్కడ పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ దానికి మేము పోగొట్టామంటే నెహ్రూ ట్రెడిషన్ను వీళ్ళు ముందుకు తీసుకుపోతున్నారని తెలుస్తున్నది. ఎప్పటికైనా మొత్తం మీద దేశంలో ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ కూర్చొని డిస్కస్ చేసి ఒక వ్యూ పాయింట్కి అయితే రావాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వేల దేవాలయాలను ధ్వంసం చేసి మాస్కులు కట్టారు. వాటిని అన్నింటినీ రిక్లైమ్ చేసుకోవటం అనేది అది ఇష్యూ కాదు, అది 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 సమస్యకు పరిష్కారం కాదు. కానీ హిందువులకు చాలా ముఖ్యమైనటువంటివి ఇదొకటి. రెండవది మన వారణాసి, జ్ఞానవాపి, మథుర. ఈ 3 వాళ్ళు ఒప్పుకొని మిగిలినవన్నీ వీళ్ళు టచ్ చేయమనేటటువంటి దాని మీద ఒక కాన్సెన్సస్కి వస్తే ఈ ఇష్యూకు వన్స్ ఫర్ ఆల్ మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. ఆ పైన జాతి పురోగతి మీద దృష్టి పెట్టవచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక మిగిలిన దేశాలు ఇప్పుడు చూడు, ఇరాన్ ఉంది. ఇరాన్ వాళ్ళకు మళ్ళాగానే ఒక మంచి రిలీజియన్ ఉండింది, వెల్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్, జొరాస్ట్రియనిజం. ఇస్లాం వచ్చింది, మొత్తాన్ని లేపేసింది.
అందరినీ కన్వర్ట్ చేశారు. ఇంకా అక్కడ రిక్లైమ్ చేసుకోవడం అంటే ఏమి లేదు, బికాస్ ఎవరు లేరు, బికాస్ లేదు రిక్లైమ్ చేసుకోవడానికి. అట్లాంటి దేశంలోనే షా ఆఫ్ ఇరాన్ రూల్ చేసే టైంలో షా ఆఫ్ ఇరాన్ ఇస్లామిక్ ట్రెడిషన్ ఫాలో కాలేదు, ఇస్లామిక్ లెగసీని ఓనప్ చేసుకోలేదు, పర్షియన్ లెగసీని ఓనప్ చేసుకున్నాడు. డేరియస్, సైరస్ వాళ్ళ రోల్ను ఓనప్ చేసుకున్నాడు, సెక్యులర్గా ఉన్నాడు. సరే ఆ పైన మళ్ళీ ఈ డార్క్ ఏజెస్ వచ్చేసాయి ఇరాన్లోకి, ఈ అయతుల్లాలు వీళ్ళు వచ్చి అంతా ఇస్లామిక్ చేశారు, అది వేరే విషయం. బట్ అక్కడ అంత లెవెల్ ఇస్లాం రిక్లైమ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అట్లాంటి దేశంలో కూడా ఒక సెక్యులర్ లీడర్ వచ్చినప్పుడు తన లెగసీని బియాండ్ ఇస్లాం కనెక్ట్ చేసుకోగలిగాడు. ఇక్కడ మనం ఆ పరిస్థితి వాళ్ళు సృష్టించలేకపోయినారు. ఇస్లాం స్ప్రెడ్ అయింది, కానీ హిందూయిజాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయింది. హిందూయిజం స్టిల్ డామినెంట్ రిలీజన్గా సబ్ కాంటినెంట్లో ఉండిపోయింది. అటువంటి చోట మనము మన లెగసీని కొంతవరకైనా రిక్లైమ్ చేసుకుంటామంటే అది తప్పంటాం, అర్థం లేనటువంటి విషయం. అది ఒక పాయింట్. ఇక సరే ఈ సనాతన శంకరాచార్యులు వీళ్ళు అంటున్నటువంటి వాళ్ళు మేము దీంట్లో పాల్గొనమన్నారని వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, బికాస్ వాళ్ళ నుంచి వచ్చిన స్టేట్మెంట్లు అయితే ఎవరో పూరి శంకరాచార్యులు తప్పితే మిగిలిన వాళ్ళ నుంచి పర్సనల్ స్టేట్మెంట్స్ ఎక్కడ నేను చూడలేదు. మోర్ ఇంపార్టెంట్లీ మనం చూడాల్సింది ఏంటంటే సనాతనమే హైందవం కాదు. అది ఒకటి లెట్ us బి వెరీ వెరీ క్లియర్. సనాతనం హైందవంలో భాగం, అంతేకాని సనాతనమే హైందవం అనుకోవటం కూడా తప్పు. సనాతనంతో పాటు చాలా చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ థాట్, స్ట్రీమ్స్ ఆఫ్ వర్షిప్, స్ట్రీమ్స్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్ హిందూయిజంలో భాగాలు. వైష్ణవం ఉన్నది, శాక్తేయం ఉన్నది, గ్రామ దేవతలను పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చెట్టు పుట్టను పూజించడం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు కందుకూరు గ్రామంలో జనార్దన స్వామి టెంపుల్, శివాలయము, రామాలయం కన్నా అంకమ్మ తల్లి దగ్గరికి చాలామంది పోతారు. అంకమ్మ తల్లి అందరూ ఓనప్ చేసుకుంటారు. జనార్దన స్వామి టెంపుల్ ఒక వీధిలో ఉన్న వాళ్ళు ఓనప్ చేసుకుంటే, రామాలయం ఇంకో వీధిలో ఉన్న వాళ్ళు ఓనప్ చేసుకుంటే, బట్ అంకమ్మను మాత్రం అందరూ ఓనప్ చేసుకుంటారు. సో ఇంత బ్రాడ్గా ఉన్నటువంటి ఈ మతంలో సనాతనం పార్ట్. సరే సనాతనానికి కొన్ని నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, అందువల్ల దాని ప్రకారమే అంతా జరగాలనేది కూడా కరెక్ట్ కాదు. రెండోది, ఎప్పుడూ ఈ శంకరాచార్యులు క్రిటిసైజ్ చేసేటువంటి వామపక్షవాదులు, లిబరల్స్, కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు నెత్తినేసుకొని వచ్చి చేస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళని ఎప్పుడు వీళ్ళు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. సో అది పెద్ద అర్థమైనటువంటి అంశంగా నేను అనుకోవటం లేదు. ఈ జాతికి ఒక స్ట్రాంగ్ రెఫరెన్స్ పాయింట్ కావాలి, లెగసీని ఓనప్ చేసుకోవాలి, దానికి ఒక గొప్ప వేదిక ఈ విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో రామాలయం కాబోతూ ఉన్నది. అటువంటి రెస్పాన్సే దేశమంతటా వచ్చింది. సో ఇక్కడి నుంచి ఐడెంటిటీకి ప్రతిరూపంగా మారటం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. తప్పకుండా ఇక్కడి నుంచి ప్రోగ్రెస్ బాగా ఉంటుంది. ఓనింగ్ అప్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ అనేది ఏ నేషన్ అయినా పురోగమించడానికి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు జరుగుతుంది. అంటే చాలామంది నన్ను కుంభమేళాలకి మించి మొట్టమొదటిసారిగా రామ ఆలయాన్ని సందర్శించడానికి చాలామంది వస్తారు. దేశ విదేశాల నుంచి, తర్వాత నలుమూలల నుంచి వస్తారు. దీన్ని ఏ విధంగా గవర్నమెంట్ హ్యాండిల్ చేయగలనేటువంటిది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22 మాత్రం ఏమైనా రావద్దన్నారు, ఓన్లీ ఫర్ ఇన్వైటీస్ అని పెట్టారు. సో ఆ రకంగా 22ను సేఫ్ చేసుకున్నారు. లేకపోతే 22 కుడ్ హ్యావ్ బీన్ ఏ మేజర్ ప్రాబ్లం. ఆ పైన నెమ్మదిగా ఇప్పుడు స్లోగా వస్తారు, అందరూ ఒకే రోజు రారు, స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. అదే కుంభమేళాను మేనేజ్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఉత్తరప్రదేశ్కి ఎప్పుడూ ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ఫోకస్ గవర్నమెంట్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కానీ అందరూ ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఎటువంటి
ప్రాబ్లం ఉండవచ్చు. పెద్ద వాలంటీర్ వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉన్నది. ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొన్నాళ్ళలో అది చాలా ఒక పెద్ద తీర్థయాత్ర పాయింట్ తప్పకుండా అవుతుంది అయోధ్య. వెరీ గుడ్. చాలా ఆధ్యాత్మికంగా ఒక గగురుపాటు కొలిచేటువంటి విషయం గురించి చాలా చక్కగా విశదీకరించారు.